హాయ్ అండి, వెల్కమ్ టు వైబోరం వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూరని శుభ్రంగా కడిగి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ అంతా డ్రై చేసుకోవాలి. దగ్గరికి ముద్ద అయ్యేలాగా చూసుకోవాలి ఆకు మొత్తం. తర్వాత అయితే గోంగూరని పక్కకు తీసుకున్నాను ప్లేట్లోకి. ఇప్పుడైతే నేను జీలకర్ర మినపప్పు వేయిస్తున్నాను. జీలకర్ర 1 స్పూను, మినపప్పు 2 స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చివి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. 1 వెల్లుల్లిపాయ వేస్తున్నాను నేను. ఎండుమిరపకాయలు ఒక 6-7 వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ధనియాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నిల్వ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. కూరలు ఏం లేనప్పుడు రైస్లోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది తినటానికి. తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ పొడిని మొత్తాన్ని కూడా. తర్వాత గోంగూరని కూడా మిక్సీ జార్లోని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ కళాయి పెట్టుకొని అందులోని ఈ గోంగూరని వేసుకొని తగినంత ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇది 1 వీక్ 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది, బాగుంటుంది. 1 మంత్ కూడా ఉంచుకోవచ్చు వాటర్ తడి లేకుండా. తడి లేకుండా వాటర్లో కూడా ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ని వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకొని. ఆయిల్ చాలకపోతే మరికొంచెం యాడ్ చేసుకోవాలి. గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కారము పులుపు అన్నీ బాగా సరిపోతేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఉప్పు వేడి చేసి వేసుకోవాలి, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. వేడి చేసుకుంటేనే మంచిది. నేను మర్చిపోయాను కాబట్టి వేసేసుకుంటున్నాను. కొంచెం అచ్చబెట్టి వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ ఇలా వేసుకోవాలి. దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతే అండి, గోంగూర పచ్చడి రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్